రవీందర్ రెడ్డి 8 పాయింట్ వస్తుందని అన్నాడు అన్నాడు. ఆ జమానాలు అన్నాడు. ఆడు చేసిన బువ్వ అని ఆడు చేసిన బువ్వ కూడా ఉన్నది ఇంట్లో. ఆడు అయినంటే ఊరుకుంటుండేనా? మేము ఎంత బాధపడ్డాం, మేము ఎంత చెరపడ్డాం. నా పిల్లలని కరెంట్ గోడలు కొట్టుకొని బతుకుతున్నాం మేము. ఇప్పుడు ఇంత చెరపడ్డావు, ఇంత బాధపడ్డావు, మరి ఎందుకు పేదల భూముల మీదకి ఎత్తాడు? ఎవరిని ముంచుతాడా? గౌటాన్ భూములు ఇవి చేయనీకే గౌటాన్ భూములు గుంజుకో. ఏం ఫస్ట్ ఆడు ఏ గుంజుకునేది ఉండేవాడు. నిన్న వాళ్ళకి వచ్చి భూములు గుంజుకుంటాడు. హైడ్రా పేరు మీద కూడా హైడ్రా పేరట, వెలుగు మట్లనట, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా భూములన్నీ కబ్జాలు పెట్టుకుంటా కూల్చేస్తాండ్రు. మరి ఏమంటావు నువ్వు? నీ చేయొద్దు. మా భూములు మాకే ఉండాలి. మా భూములు మాకు మా పిల్లలు ఎట్లా బతకాలి? ఎన్ని రోజులు గోడలు కొట్టుకొని బతుకుతారు? కరెంట్ పని ఎన్ని రోజులు బతుకుతారు? మా పిల్లలను చదివించలేను. అంటే ఈ భూమి తీసుకొని ఎక్కువ పైసలు ఇస్తా, మరి ఇస్తావా? పైసలు ఇచ్చినా ఏం నేను ఉండాలి. భూమి ఉండాలి, మాకు ఉండాలి. భూమి ఉంటేనే పట్ట భూమేనా? పట్ట భూమే బిడ్డ. మరి పట్ట భూమిని ఎందుకు వాళ్ళు వచ్చి కొలుసుకొని పోతారు? బాడకావు. మరి మీకు నోటీసులు ఇవ్వాలి కదా? ఎందుకు ఇస్తాడు? ఏమిటి కోరమిస్తాడు? గౌటాన్ భూములను ఇస్తాడా? గౌటాన్ భూములకు నోటీసులు ఇవ్వాలి. ఇవ్వాలి మాకు. నోటీసులు గీటీసులు ఏమి ఇవ్వకుండా పట్ట పగలొచ్చి కొలుసుకపోతే ఏమన్నట్టు? ఎవడు ఉండడానికి కొలుసుకపోతాడు? పట్ట పగలు వచ్చి అయ్యా మిన్నందా కొలుసుకపోనీకే? మేము ఎంత కష్టాలు పడ్డాం. మాకు ఎంత బాధ ఉన్నది, మాకు ఎంత సేరు ఉన్నది. బాధ అనిపిస్తుంది, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. నిన్న ఇళ్ళకి వచ్చి నడమంతరాలు వచ్చి నా భూములు పడతావురా నువ్వు? ఇప్పుడు ఒకవేళ ఆయన వచ్చిందనుకో ఏం చెప్తావు నువ్వు? మేము ఇయ్యం బిడ్డ. మా పిల్లలు ఎట్లా బతారు? ఎన్ని రోజులు కరెంట్ పని చేస్తారు? అలా శాతం అయితే లేదు చేయనీకే. మాకు శాతం అయితే లేదు చేయనీకి. 5 ఏళ్ళు అవుతుంది నేను భూమి ఇడిసబెట్టి. చేసిన అన్ని రోజులు చేసిన నా మోగి స్వచ్ఛవాతం వస్తే ఇడిసబెట్టిన నేను. మరి ఇంతటి కష్టకాలంలో ఇక మరి మీరు ఏమంటలేరని వీళ్ళు భూములు తీసుకుపోతారా? తీసుకుపోవద్దు. మేము ఇయ్యం కూడా బిడ్డ. 4 బోల్డ్ వేసిన. మరి ఏంది భూమి తీసుకుపోతారట? అయ్యా మేము చూడు తాతల నాడు మాకు తాతల నాడు నుంచి మా నాయనలు కష్టపడ్డారు, మేము కష్టపడ్డాము, మా పిల్లలు కష్టపడుతున్నారు. ఇలా మాకు విద్యలు లేదు, చదువులు లేవు, ఏమి లేవు. కూలీ నాలి ఎద్దు వ్యవసాయము అన్నీ బతికినాయి 1000 మంది. ఇప్పుడు ఈ పాటికి మీ ప్రభుత్వం మమ్మల్ని అకస్మాత్తుగా తీసుకొని మమ్మల్ని ఏం చేయమంటారు? మమ్మల్ని ఎక్కడ పోమంటారు? ఈ జనాన్ని మొత్తం ఎక్కడ పోమంటారు? అది మరి ఎట్లా? ఇప్పుడు మా పరిష్కారం ఎట్లా? మా ఏం ఎవరు చెప్పాలి? వాడు అకస్మాత్తుగా తీసుకొని మమ్మల్ని ఆగం పట్టిస్తారంటే ఇప్పుడు ఏం చేయాలి? మేము దీంట్లో ముఖ్యమైన భూమి అంటే ఇక మా ఏరియాలోనే కూరగాయలు పండించినాము, ఒడ్డు పండించుకున్నాము, మేము బతికినాము. ఇంట్లో ఎద్దు గొడ్డు గోదావరి వ్యవసాయ భూమి పెద్ద ఇది లేదు. వ్యవసాయ భూమిలో మీరు ఇన్ని సంవత్సరాల బట్టి అయితే వ్యవసాయం చేసిర్రు. అవును. మరి ఎందుకు ఇంత అన్యాయంగా అక్రమంగా నోటీసులు ఇవ్వకుండా మరి ఎందుకు మీ భూమి ఎందుకు? అదే మేము అనేది ఎందుకో మరి వాళ్ళ అయ్య జాగిరా మన తాత జాగిరా మరి ఎందుకు మరి తీసుకుపోవాలి? మూసి అదని చెప్పి మూసి మీద పేరు పెట్టి ఇవన్నీ ఏమో రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకుంటున్నా, ఏం చేస్తున్నా, మందిని ముంచుదాం అనుకుంటున్నా, ఏం సంగతి తెలియదు. ఇంతమంది జీవితాలు నాశనం, 1000 మంది జీవితాలు నాశనం. అంటే ఇప్పుడు మీ ఒక్క భూమే కాదే, బయట కూడా చూసుకుంటే హైడ్రా పేరు మీద అన్ని కూల్చేస్తాను. మరి అన్ని కూల్చేటివి దానికి పరిహారం సరిగా ఇస్తా అని మాట్లాడతాడు. అది లేదు ఇది లేదు. మరి మాకు కూడా పరిహారం బజార్తో బదియాలి, లేకపోతే మా ఏరియాలో భూమి కూడా మాకు ఏమైనా భూమి చూపించాలి. అది అంటే ఇప్పుడు భూమి చూపియాడు, పైసలు ఇయ్యాడు, మరి పట్టా భూములు ఇట్లా చేస్తాడు. నీకు లోపల ఎట్లా రగులుతాను? మరి రగులుతానా? లేవు చంపేయమను. అంత చూడి అందరు నిలబెట్టి 1000 మందిని మా మొత్తం ఎంతమంది మేము జీవనం ఉన్నామో అంతమంది జీవాత్మలను మొత్తం షూట్ చేసి చంపేయమని, చంపేసి భూములు తీసుకోమని. మరి నువ్వు చూస్తేనేమో దాదాపు 80-90 ఏళ్ళకు 90 దాటిందిరా బాబు. 92 ఏళ్ళు నేను. మరి 92 ఏళ్ళ పెద్ద మనిషి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాడు, వ్యక్తం చేస్తున్నా అంటే ఎంత బాధ ఆవేదన ఉన్నది నీకు? ఆయనకి బుద్ధి ఉన్నదా ఏమన్నా? సీఎం అయ్యిండు, ఎట్లా అయ్యిండు? మేము ఓట్లు వేస్తేనే వాడు సీఎం అయ్యిండు. సీఎం అయ్యి మాకే టోపు పెడుతున్నాడు. అంటే మీకు మంచిగా చేస్తాడట కదా? మంచిగా ఏం మంచిగానే ఇక రియల్ ఎస్టేట్ చేస్తాడు, ఇంట్లో అమ్ముకుంటాడు, మాకు ఉండే జాగిస్తాడు. భూమి ఇస్తారా? మరి ఏమి ఇస్తారు? ఏం సంగతి మాకు తెలియదు. మీ కుటుంబాన్ని అంతా మంచిగా చేసేదంటే మంచిగా చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పు? ఇండ్లు కట్టుకుంటాడు, అమ్ముకుంటాడు. ఎందుకు అకస్మాత్తుగా మాకు ఏదే కాకుండా పుకార లేపి చేసి చెప్పు. మరి ఒకవేళ భూములు తీసుకుంటే మరి మీ జీవనం ఎట్లా? మా జీవనం అదే అంటున్నాము. మేము ఎక్కడ పోవాలి? ఇక నిమ్మడంగా ఏదైనా అంతమందిని షూట్ చేసి చంపేసి తీసుకోమను. మరి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి? తీసుకుంటే దాని పరిహారం ఏమున్నదో పరిహారం ప్రకారంగా మాకు ఇచ్చి తీసుకోమను.
భూమికి ఈ ఏరియాలో మాకు ఇప్పుడు ఇటువంటి భూమి మాకు బయట దొరకదు. మాకు ఎక్కడ బయట చూపిస్తే మాతో కాదు. మా ఏరియాలోనే మాకు ఇక్కడనే ఇన్న రింగ్ రోడ్ లోపలనో ఏడనో ఇదే రేటుతో ఇప్పిమని అంతే. సేమ్ ఈ భూమి ఎట్లనైతే రేటుకున్నదో ఆ రేటుకి ఇప్పిమని. అంటే భూమికి భూమి కావాలంటే భూమికి భూమి కావాలి. మరి ఒకవేళ భూమికి భూమి ఇయ్యలేదనుకో, పైసలు ఇచ్చిందనుకో, పైసలు ఎట్లా ఈ రేటు ఉన్నదో మీరు బజార్ రేటుతో మాకు బజార్ రేట్లు ఇవ్వాలి. లేకనా మరి ఇట్లా ఎందుకు అవుతున్నది? అది ప్రభుత్వమే ఆలోచించాలి. ఆ, ఇది 200 సంవత్సరాల కింద మా తాతలు ఉన్న పొలాలు. ఆ, భవిష్యత్ తరాలు మా మా మన్మలకు మన్మరాన్లకు మా భావి తరాలకు అవుతుందని మేము ఇన్ని రోజులు ఎంతోమంది బిల్డర్లు వచ్చి అడిగినా అమ్మకుండా ఉంచుకున్నాం. అలాంటి భూములను ఇప్పుడు ఏదో జీవో ప్రకారంగా ఏదో టీడీఆర్ సర్టిఫికేట్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని మమ్మల్ని లాజ్ చేస్తే ఎవరు దానికి ఇష్టపడి ఒప్పుకునే ప్రసక్తి లేదు. అది ప్రభుత్వమే ఆలోచించాలి. నమస్తే, నా పేరు నరసింహ. మేము ల్యాండ్స్